ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే నెలలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సుకు విశాఖ నగరం ముస్తాబవుతోంది. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులను ఆకట్టుకునేలా సుందరీకరణ పనులకు జీవీఎంసీ శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం సుమారు 40 కోట్ల వ్యయంతో రోడ్లు, ఫుట్పాత్లు మరమ్మతులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ప్లేసు ఈ సిఐఏ సదస్సుకు వేదికగా ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్. ఆంధ్ర రాష్ట్రానికి జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులను రాబట్టేందుకు ప్రభుత్వం వచ్చే నెల నవంబర్ 14-15 తేదీల్లో విశాఖ నగరం వేదికగా సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సుకు 30 దేశాల నుంచి 40 మంది ప్రతినిధులు, దేశవ్యాప్తంగా ఉన్న 100 మందికి పైగా పారిశ్రామికవేత్తలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ నగరానికి వచ్చే ప్రతినిధులు ప్రయాణించే మార్గాలు, వారు బస చేసే, సందర్శించేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సుందరీకరణ పనులు చేపడుతున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోని అనేక ప్రాంతాల మీదుగా బీచ్ రోడ్డు వరకు ఫుట్పాత్లు, గ్రీన్ బెల్ట్ మరమ్మతులు, సుందరీకరణ, గ్రీనరీ డెవలప్మెంట్, లైటింగ్ ఏర్పాటుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలపడంతో ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా బీచ్ రోడ్డు పొడవునా సుందరీకరణ పనులు ఆకట్టుకుంటున్నాయి. భీమిలి నుంచి రుషికొండ వరకు 11 ప్యాకేజీలుగా విభజించి ఈ పనులు చేస్తున్నారు. మరోవైపు విశాఖ నగరంలో పచ్చదనం పెంపు కోసం హార్టికల్చర్ విభాగం ఆధ్వర్యంలో సుమారు 3 కోట్ల వ్యయంతో సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కూడా విశాఖ నగరంలో ఘనంగా నిర్వహించేందుకు కసరత్తు సాగుతోంది. ఇప్పుడు ఏదైతే నవంబర్లో జరగబోతున్నటువంటి 14-15 తేదీల్లోని ఈ పెట్టుబడులదారు సదస్సు కోసం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్లో పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ గ్రౌండ్లో వేదికగానే ఇక్కడ భారీ సభ, అంటే ఒక భారీ వేదిక కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ ఈ ప్రాంగణంలోనే మొత్తం పెట్టుబడిదారులు ఎవరైనా సరే, అంటే దేశ విదేశాల నుంచి వచ్చేవారంతా కూడా ఇక్కడే వాళ్ళంతా కూడా ఉండడం, ఆ 2 రోజుల పాటు కూడా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడే జరగబోతున్నాయి. అదేవిధంగా వారి కోసం ప్రత్యేకించి కొన్ని స్టార్ హోటల్స్ కూడా విశాఖ బీచ్ రోడ్డును ఆనుకున్నటువంటి స్టార్ హోటల్స్లో వాళ్ళకి కేటాయించడం కూడా జరుగుతుంది.